హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ఇలాంటి ఎఫెక్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా మనం ఏదైతే ఫోటో ఎడిట్ అన్నామో ఆ ఫోటో అనేది ఫోటోషాప్ డ్రాగ్ అండ్ క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి క్లౌడ్ అయితే సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ సబ్జెక్ట్ క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది పోతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం లేయర్ మాస్క్ అనేది యాడ్ చేసుకోవాలి. చేసేసుకొని ఇక్కడ నేను క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఇలా పెంచుకుంటున్నాను. ఓకే, పెంచేసుకొని తీసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ వైట్ సాలిడ్ బ్యాక్ తీసేసుకొని ఇక్కడ నుంచి రెక్టాంగిల్ టూల్ అయితే తీసుకుంటాను. తీసేసుకొని ఇలా డ్రా అయితే చేసుకుంటాను. ఓకే, డ్రా చేసేసుకొని దీని యొక్క ఫిల్ కలర్ అనేది ర్యాండమ్ ఒక డిఫరెంట్ కలర్ పెట్టుకుందాం. స్ట్రోక్ అనేది యాజ్ ఆఫ్ నో మనకి ఇక్కడ వైట్ కలర్లో 26 ఉంది. సో ఇక్కడ నేను ఎంటీ పెట్టుకుంటాను. ప్రజెంట్ అయితే ఎంటీ పెట్టేసుకొని ఇమేజ్ని సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను ఇలా. సో ఇక్కడ మనకు పింక్ లైన్ వచ్చిందా, దాన్ని బట్టి మనకి ఇది ఇమేజ్ అనేది సెంటర్లో ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ షేప్ యొక్క కార్నర్ ఉంది కదా, ఒక కార్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా డ్రాగ్ చేసుకోవాలి. సో దట్ మనకు ఆపోజిట్ సైడ్లో కూడా ఇలా సైజ్ అనేది ఇలా పెరుగుతుంది అనమాట, ఈ విధంగా. ఓకే, సో ఇట్లా మనం షేప్ని అయితే ఇలా డిజైన్ చేసుకుని చూసుకోవచ్చు. మనకి ఇక్కడ షేప్ అనేది ఇలా ఫామ్ అయిపోయింది. ఇలా ఫామ్ అయిపోయిన తర్వాత ఈ షేప్ని మనం ఇమేజ్ యొక్క వెనకాల ఇలా పెట్టేసుకోవాలి. సో మళ్ళీ నేను క్రాప్ టూల్ తీసుకొని ఇంకొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇలా కావాల్సినట్టు సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. చేసేసుకొని ఏదైతే షేప్ క్రియేట్ చేస్తామో ఆ షేప్కి క్లిప్పింగ్ మాస్క్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇమేజ్ని ఎగ్జాక్ట్గా షేప్ పైన లేయర్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని క్లిక్ చేసుకోవాలి. సో దట్ ఆ షేప్లోకి ఇలా క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఇంకొక ఇమేజ్ కూడా సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుందాం. చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఇలా పెట్టేసుకుందాం. ఈ ఇమేజ్ అనేది అన్నిటికన్నా వెనకాల ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ను కాపీ చేసుకోవాలి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+J క్లిక్ చేసుకుంటే ఒక డూప్లికేట్ వచ్చింది. ఏదైతే డూప్లికేట్ వచ్చిందో దాన్ని మనం ఫ్లిప్ చేసుకోవాలి. సో ముందు ఇక్కడ సైడ్కి జరుపుకొని Ctrl+T క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఫ్లిప్ హారిజాంటల్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇమేజ్ అనేది కొంచెం క్లమ్జీ అయింది. మళ్ళీ నేను క్రాప్ టూల్ తీసుకొని ఇంకొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాం. షేప్ ఏదైతే ఉందో షేప్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళి స్ట్రోక్ అని ఉంటుంది. ఈ స్ట్రోక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ సైజ్ పెంచుకుందాం. చూసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేస్తుంది. వైట్ కలర్ ఉంది మనకు ఆల్రెడీ. ఇక్కడ స్ట్రోక్ అయితే పెంచుకుందాం. సమ్వేర్ అరౌండ్ 13 అలా పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ అన్నిటిని కూడా ఒక గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకుందాం. మెయిన్ ఇమేజ్ కాకుండా మిగతావన్నీ గ్రూప్లోకి యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఈ గ్రూప్ని ఒక కాపీ చేసుకుందాం. Ctrl+J క్లిక్ చేసుకుంటే మనకు ఇలా కాపీ వచ్చేస్తుంది. ఒరిజినల్ గ్రూప్ని హైడ్లో పెట్టేసుకొని ఏదైతే కాపీ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనము మర్జ్ గ్రూప్ అని సెలెక్ట్ చేసుకుందాం. సో దట్ మనకి ఇక్కడ ఒక ఇమేజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట బ్యాక్గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ డీసాచురేట్. సో ఇట్లా మనకు బ్లాక్ అండ్ వైట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఆ ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్కి ఒక లేయర్ మాస్క్ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి గ్రేడియంట్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి మనం
ఈ సెకండ్ గ్రేడియంట్ తీసేసుకొని మనకు కావాల్సినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ నుంచి మనం కర్వ్ సెలెక్ట్ చేసుకుందాం, కొంచెం ఇలా తగ్గించుకుందాం లైటింగ్. ఓకే, సో ఈ కర్వ్స్ అనేది జస్ట్ మెయిన్ ఇమేజ్కి అప్లై అవ్వాలన్నమాట. సో దానికోసం మనం లేయర్ మాస్క్, క్లిప్పింగ్ మాస్క్ అనేది చేసుకోవాలి. సో కర్వ్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనే పైన క్లిక్ చేసుకుంటే మనం జస్ట్ ఈ యొక్క ఎఫెక్ట్. సో కర్వ్స్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ పైన క్లిక్ చేసుకుంటే మనకు మెయిన్ ఇమేజ్కి ఆ ఎఫెక్ట్ అనేది జస్ట్ క్లిప్పింగ్ అయిపోతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఏమి చేంజ్ చేయాలి. సో సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి మనం కలర్ బ్యాలెన్స్ కూడా తీసుకొని కలర్ బ్యాలెన్స్ని క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి. మళ్ళీ కలర్ బ్యాలెన్స్ని ఇలా అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ నుంచి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ సెలెక్ట్ చేసి కొంచెం బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నాం, కొంచెం కాంట్రాస్ట్ కూడా ఇంక్రీజ్ చేసుకుందాం. సో ఎఫెక్ట్ అనేది ఇమేజ్కి క్లిప్పింగ్ మారుకుందాం, లైట్గా మనకి ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. మనం టెక్స్ట్ టూల్ అయితే తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. మనకు డిఫాల్ట్ టెక్స్ట్ వచ్చేస్తుంది, ఇది మనం ఎడిట్ చేసుకోవాలి. కంట్రోల్ ఫాంట్ సైజ్ తగ్గించుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫాంట్ అనేది చేంజ్ చేసుకుందాం. మనం ఫాంట్ తీసుకుందాం, థీమ్ కి మ్యాచ్ అయ్యే విధంగా కలర్ అయితే పెట్టుకుందాం. రెక్టాంగిల్ టూల్ తీసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. సో దీనికి మనం వైట్ కలర్ ఇచ్చేసి రెక్టాంగిల్ అనేది టెక్స్ట్ వెనకాల ఇలా పెట్టేసుకోవాలి. సో మళ్ళీ టెక్స్ట్ తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి, డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది. కంట్రోల్ ఇక్కడ నుంచి ఫాంట్ చేంజ్ చేసుకోవాలి, ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టుకొని దీని యొక్క ఒపాసిటీ అనేది మనం తగ్గించుకోవాలి. సో మనకు ఓవరాల్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేయండి ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.